హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనమాట. నేను ఆల్రెడీ బేబీ బాయ్ సిమ్టమ్స్ పోస్ట్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో మనం బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది చెప్పుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వగానే ప్రతి అమ్మాయి ఆలోచించే విషయం ఏంటంటే తన కడుపులో ఉన్నది ఎవరు, అమ్మాయా అబ్బాయా అని. అది తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. 24 అవర్స్ కూడా వాళ్ళు తన కడుపు మీదే ధ్యాస పెడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు భయపడుతూ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. మొదటి లక్షణం చూసుకున్నట్లయితే మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు, వికారం, అలసట, కళ్ళు తిరగడం లాంటివి. సో ఇవన్నీ మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీకు కడుపులో ఉన్నది పాప అని మనం గమనించాలి. తర్వాత సిమ్టమ్ చూసుకున్నట్లయితే స్కిన్ డల్నెస్ అనమాట. ప్రెగ్నెన్సీలో మీ స్కిన్ అనేది చాలా టైప్స్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మీ స్కిన్ కనుక డల్గా పింపుల్స్ వస్తూ ఉంటే మీ కడుపులో ఉన్న పాప మీ అందాన్ని అంతా తీసుకుని తాను ఇంకా క్యూట్గా అందంగా తయారవుతుందని అర్థం. ప్రెగ్నెన్సీలో హెయిర్ కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో మీ హెయిర్ కనుక హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ చాలా డల్గా ఉంది, రఫ్గా అయిపోతుందంటే మీ కడుపులో ఉన్నది పాప అని మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే తర్వాతి సిమ్టమ్ వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్ అనమాట. ప్రెగ్నెన్సీలో చాలామంది ఆడవాళ్ళకి చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని ఉంటుంది. మీకు కనుక స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది, తీగా తినాలనిపిస్తూ ఉంటుంది, అయితే మీ పాప కోసం ఎక్కువగా తినండి. అలాగే ప్రెగ్నెన్సీలో బాడీ చేంజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మీ బొడ్డి దగ్గర లైన్ని గమనించినట్లయితే మీకు హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఆ లైన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ లైన్ అనేది మీకు హాఫ్ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటే మీకు పాప అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో చాలా రకాల బాడీ చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో అందులో ఒకటి హ్యాండ్స్ అనమాట. మీ హ్యాండ్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ హ్యాండ్స్ చాలా సాఫ్ట్గా ఉన్నట్లయితే అది పాప. అలాగే ఇప్పుడు చెప్పే సిమ్టమ్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది కదా, మీ బంప్ షేప్ అనమాట. మీకు ప్రెగ్నెన్సీ వచ్చాక బంప్ ఉంటుంది కదా, ఆ బంప్ అనేది పైనుంచి పెద్దగా ఉంటే అది ఖచ్చితంగా పాప అని అంటూ ఉంటారు. అలాగే తరువాతి సిమ్టమ్ హార్ట్ రేట్ అనమాట. మనకి ప్రెగ్నెన్సీలో చాలా రకాల అల్ట్రాసౌండ్ స్కాన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్లో మనకి ఫీటల్ హార్ట్ రేట్ అని చెప్పి ఉంటుంది. ఈ హార్ట్ రేట్ కనుక మనకి 140 కన్నా అబవ్ ఉంటే మనకి ఖచ్చితంగా పాప అని చెప్తారు. అలాగే స్లీపింగ్ పొజిషన్, మనం పడుకునే పొజిషన్ని బట్టి కూడా మన కడుపులో ఉన్నది పాప బాబా అని చెప్పొచ్చంట. డాక్టర్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తారు. ఎందుకంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి. సో మీరు కంఫర్ట్గా లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాబు, రైట్ సైడ్ పడుకున్నట్లయితే పాప అంటారు. సో ప్రెగ్నెన్సీలో మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే తల్లి బిడ్డలిద్దరికి చాలా మంచిది కాబట్టి మనం పాస్ చేసే యూరిన్ కలర్ అనేది డార్క్ కలర్లో ఉంటే బాబు, లైట్ కలర్లో ఉంటే పాప అని చెప్తారు. సో చూసారు కదా, ఇవేనండి బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనమాట. ఇందులో మీకు ఎవరికైనా కనెక్ట్ అయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.